నమస్తే కడప వార్త. శ్రీరామచంద్రుడు ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజించిన లింగాన్ని శ్రీరామలింగం అంటారు. ఈ ఆలయం నిర్మించబడింది క్రీస్తు పూర్వం 1460 సంవత్సరములు మొదలై క్రీస్తు పూర్వం 1475 సంవత్సరంలో పూర్తి చేసుకోవడం జరిగింది. బుక్ర రామలింగేశ్వర స్వామి ఆలయం పేరున ఈ ఆలయం పిలువబడుతోంది. ఒక అద్భుతమైన శిల్ప కళా నైపుణ్యం కొట్టొచ్చినట్లు ఈ ఆలయంలో మనకు కనపడుతుంది. విశ్వామిత్రుడు యాగం జరిపిన అరణ్య ప్రాంతం తాడిపత్రికి దగ్గరలో ఉన్న కొండ చెరువుపై నెలకొన్న ఆలూరు కోన అని అంటారు. తాడిపత్రి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలూరు కోన దట్టమైన అడవిలో పచ్చుల కిలకిలారావాల మధ్య ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సహజమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ కోనను చేరుకోవచ్చు. సుమారు 50 మెట్ల ఎక్కిన తర్వాత మండపం, ఆ తర్వాత ఆలయ గోపురం, ద్వారం, గుడి లోపలికి ప్రవేశిస్తే విశాలమైనటువంటి వసార, చివర బలిపీఠం, ధ్వజస్తంభం, గరుడ వాహనం సన్నిధి మనకు కనపడుతుంది. భగవాన్ శ్రీ రంగనాథుని సేవలో గరుడు నిరంతరం తన్వయత్వంతో ఉన్నట్లు దర్శనమిచ్చే విగ్రహం మనకు గోచరిస్తుంది. గర్భగుడి భక్తుల కోరికలను తీర్చే ఈ రంగనాథుడు పడమటి దిక్కున శిరస్సు నుంచుకుని తూర్పు వైపుకు కాళ్లు పెట్టుకుని శేషశయనంపై పవలించి ఉంటాడు. స్వామివారి పాదాల వద్ద శ్రీదేవి భూదేవి స్వామికి సేవ చేస్తున్నట్లు మనకి దర్శనమిస్తారు. నాభి యందు బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు. మామూలుగా శేషశయనంపై పవలించే శ్రీరంగనాథుని విగ్రహాలు మట్టితో తయారు చేసినవే ఉంటాయి. కానీ ఈ క్షేత్రంలో ఉన్న శయనించిన శ్రీరంగనాథుడి విగ్రహం నల్లరాతితో చెక్కిన విగ్రహం. వైష్ణవ గురువైన శ్రీ రామానుజుల వారికి కూడా ఇక్కడ గర్భగుడి నిర్మించడం జరిగింది. బయటి ప్రాకారంలో వరుసగా శంకు చక్రాలు దర్శనమిస్తాయి. ప్రతి సంవత్సరం చైత్రములో బ్రహ్మోత్సవం జరుగుతుంది. ధ్వజారోహణ, సింహవాహనం, హనుమత్వాహనం పై స్వామివారు ఊరేగింపు పురవీధుల్లో జరుగుతుంది. రథోత్సవం, కళ్యాణోత్సవం మొదలైనవి చాలా ఘనంగా జరుగుతాయి. శ్రీరాముడి కులదైవమైన శ్రీరంగనాథుడే ఈ ప్రాంతంలోని ప్రజలకు ఇష్టదైవం, ఇంటి దైవం కూడా. తమ కోరికలను తీర్చే ఈ దేవుడికి ముడుపులు చెల్లించడానికి ఎందరో భక్తులు అనంతపురం మరియు రాయలసీమ జిల్లాలు, ఆంధ్ర, తెలంగాణ జిల్లాల్లో నుండి కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. ఆలయంలోని వాయువ భాగంలో ఎప్పుడూ ఊరే బుగ్గలో స్నానం చేసి స్వామివారిని దర్శించి కానుకలను, ముడుపులను చెల్లించి ప్రశాంత వాతావరణంలో భక్తులందరూ ఎంతో సేదతీరుతారు. మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు పౌరోహిత్యం చేస్తున్నారు? మేము ఇప్పుడు చేస్తూ ఉన్నట్టు పౌరోహిత్యం వచ్చేసి, అర్చకత్వం వచ్చేసి ఇప్పుడు 7వ తరం అనమాట. 7వ తరమా? 7 తరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. మా కుమారులు వచ్చేసి వాళ్ళు 8వ తరానికి వస్తారనమాట. మీ కుమారులు అంటే మీ తాతలు ముత్తాతలు అంతా ఇక్కడే పౌరోహిత్యం చేశారు. అర్చకత్వం ఎన్ని సంవత్సరాలు అయింటుంది స్వామి? సంవత్సరాలు ఎన్ని అన్నటువంటిది ఏమో నాకు అంత గుర్తులేదు, కానీ నేను చేస్తూ ఉన్నటువంటిది మాత్రము 84వ సంవత్సరం నుంచి ఇక్కడ చేస్తున్నాను. 1984 నుంచి. స్వామివారి యొక్క ఆలయ చరిత్ర ఒకసారి వివరిస్తారా? చెప్తాను. ఓం నమో రంగనాథాయ. అనంతపురం జిల్లా తాడపత్రి పట్టణమునకు 11 కిలోమీటర్ల దూరంలో, కొంచెం గట్టి చెప్తాను, ఉత్తర ఈశాన్య భాగమున 2 కొండల మధ్య భాగంలో ఆలూరు కోన రంగనాథ స్వామి దేవస్థానం కలదు. ఈ దేవస్థానం నందు పూర్వం విశ్వామిత్ర మహర్షి లోక కళ్యాణార్థం కొరకు యజ్ఞం చేస్తూ ఉండగా, తాటకి, మారీచుడు, శుభాహునన్న రాక్షసులు భిన్నం చేస్తూ ఉండగా యజ్ఞ రక్షణార్థమై అయోధ్యానగరానికి వెళ్ళి దశరథ మహారాజు అంగీకారం మేరకు రామలక్ష్మణులను పిలుచుకొని వచ్చి యజ్ఞ రక్షకులుగా నియమించాడు విశ్వామిత్ర మహర్షి. మళ్ళా యజ్ఞం ప్రారంభించాడు. మళ్ళా తాటకి, మారీచుడు వచ్చాడు భిన్నం చేయడానికి అన్నమాట. అప్పుడు శ్రీరామచంద్రుల వారి ఇక్కడి నుంచి బాణం సంధించి కొట్టగా తాడపత్రి సమీపంలో తాటకి మరణించినందువలన తాటిపత్రి అన్నటువంటి పేరు వచ్చిందన్నమాట. అది క్రమేపీ తాడపత్రిగా మార్పయిందన్నమాట. ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి యజ్ఞం పూర్తి చేసిన తర్వాత ఆయన యొక్క తపస్సుకు కానీ ఆ యజ్ఞయాగాది చతువులకు మెచ్చి స్వామివారు సంతుష్టుడై స్వయంభూగా వెలిశాడనమాట. అంటే అప్పుడు ఆ స్వయంభూగా వెలిసిన స్వామివారిని విశ్వామిత్ర మహర్షి వారి శిష్య బృందం కూడా కొంతకాలం పూజలు చేశారన్నమాట. ఆ విషయమును హరిహరరాయన బుక్కరాయన కాలంలో ఎర్రమ తిమ్మరాజు అను రాజు 14వ శతాబ్దంలో మునివర్యుల ద్వారా జ్ఞాన దృష్టి చేత విషయము తెలుసుకున్నవాడై శ్రీ రంగనాథ స్వామి వారిని ప్రతిష్ఠించి ఈ ఆలయాన్ని కట్టించినట్టు కూడా తాడపత్రి కైఫియత్ అనే గ్రంథంలో ఉంచబడింది అన్నమాట. అనగా దాదాపు 625 సంవత్సరంలో అవుతుంది ఈ దేవస్థానం నిర్మాణం జరిగినమాట. స్వామివారు కేశకల్పం పైన పవనించినాడు.
ఆదిశేషుడు ఉన్నాడు. నావిలో చతుర్ముఖుడు కమలంలో బ్రహ్మ ఉద్భవించాడు. శ్రీదేవి భూదేవి ఉభయ దేవేంద్రులు కూడా స్వామివారి యొక్క పాదాలు సేవిస్తూ కూర్చున్నారు. తర్వాత నైరుతి భాగంలో స్వయంభూగా వెలిశాడు స్వామివారు. ప్రక్కనే వైష్ణవత స్థాపకులు శ్రీ రామానుజాచార్యులు వారు కూడా ఉన్నారన్నమాట. ఈ ఆలయానికి ఈశాన్య భాగంలో 2 కొండల మధ్య భాగంలో బుగ్గ ఉత్పత్తి అయ్యి నిరంతరం కూడా వర్షం రాని రాకపోని అన్ని వేళలు కూడా ప్రవాహం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ యొక్క పుష్కరంలో ఉన్నటువంటి తీర్థము చాలా ప్రశస్తమైనటువంటిది, పవిత్రమైనటువంటిది కూడా మన పూర్వీకులు చెప్పారు. కాబట్టి పుష్కరంలో స్నానం చేస్తే సకల దోషాలు కూడా నివృత్తి అవుతాయని కూడా మన పూర్వీకులు చెప్తూ ఉంటారన్నమాట. సమస్త శుభాలు కూడా కలుగుతాయని కూడా చెప్తూ ఉంటారన్నమాట. ప్రక్కనే క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం కూడా కలదు. మన భక్తులందరూ కూడా శ్రీ స్వామివారిని దర్శించుకున్న తర్వాత క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆ పుష్కరంలో ఉన్నటువంటి తీర్థముల శిరస్సుపైన ప్రోక్షించుకుంటూ ఉంటారన్నమాట. ఆ యొక్క స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులందరూ కూడా క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆ పుష్కరంలో ఉన్నటువంటి తీర్థమును శిరస్సుపైన ప్రోక్షించుకుంటారన్నమాట. ఆ ప్రోక్షణ వలన సకల శుభాలను కూడా పొందుతారు, సకల ఆరోగ్యవంతులు కూడా అవుతారన్నమాట. తర్వాత ప్రతి సంవత్సరం కూడా చైత్ర శుద్ధ నవమి శ్రీరామనవమి మొదలుకొని చైత్ర బహుళ విజయ వరకు కూడా శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నమాట. చైత్ర శుద్ధ నవమి నందున శ్రీరామనవమి రోజున రాత్రి ఇక్కడ విశ్వక్షేణ ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనము, తర్వాత ఋత్విపరణము, తర్వాత వచ్చేసి పంచగవ్య ప్రాసనము, తర్వాత మృత్యుంగ్రహణము, అంకురార్పణము, ధ్వజారోహణము, దీక్షాహోమంతో ప్రారంభమవుతూ మరుసటి దినమున సింహశేష హనుమంత్ గరుడ గజవాహనములందు స్వామి అలంకారుడై గ్రామోత్సవం జరుపుకుని చైత్రశుద్ధ పౌర్ణమి దినమున సూర్యోదయాత్ పూర్వము 4:30 కళ్యాణ మహోత్సవం జరుపుకొని ఆ రోజే పౌర్ణమి దినమునే సాయంకాలం 4 గంటలకు రథోత్సవం కూడా జరుగునన్నమాట. ఆ మరుసటి దినమున పారివేటోత్సవం జరుపుకుంటూ చైత్ర బహుళ విధియ 9వ రోజున స్వామివారి ఇక్కడికి వేంచేసి ఇక్కడ శ్రవణ తిరుమంజన సేవా కార్యక్రమము, వసంతోత్సవము, చక్రస్నానము, పుష్పయాగ మహోత్సవము, ధ్వజావరోహణంతో ఈ కార్యక్రమాలను కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నమాట. ఈ వార్షిక బ్రహ్మోత్సవంలో భక్తులు విశేషంగా వచ్చి శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి ఆశీస్సులు తీసుకుని వెళ్తూ ఉంటారన్నమాట. తర్వాత ఇక్కడ నిత్యాన్నదానం అన్నటువంటి కార్యక్రమం కూడా ఉందన్నమాట. ఉదయం వచ్చేసి పగలు 11 గంటల నుండి 2 గంటల వరకు, రాత్రి 7:30 నుండి 9 గంటల వరకు కూడా నిత్య అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుందన్నమాట. భక్తులు శనివారం రోజున విశేషంగా వస్తూ ఉంటారు, స్వామివారిని దర్శించుకొని వెళుతూ ఉంటారు. ఓం నమో రంగనాథాయ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.